మీకు తెలుసా మరి? నవంబర్ 25, 2002 భారత రక్షణ చరిత్రలో ఒక అద్భుతమైన రోజు. దేశ భద్రతను మరింత బలపరిచిన అగ్ని-1 బాలిస్టిక్ మిసైల్‌ను విజయవంతమైన ప్రయోగం జరిగిన రోజు. ఈ రోజు ఎందుకంత ప్రత్యేకమో ఈ కథం చూద్దాం. 1990లో చివర్లో భారత్‌కు అత్యవసరంగా ఒక చిన్న దూరం ప్రయాణించే, కానీ అత్యంత శక్తివంతమైన మిసైల్ అవసరం వచ్చింది. పక్క దేశాల నుండి వచ్చే ప్రమాదాలకు క్షణాల్లో ప్రతిస్పందించగలే ఆయుధం కావాలి. అప్పుడే డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు రూపొందించారు అగ్ని సిరీస్‌లో మొదటి చిన్న దూరం వేరియంట్ అగ్ని-1. అగ్ని-1 ప్రత్యేకత ఏమిటంటే దీని రేంజ్ సుమారు 700-900 కిలోమీటర్లు. సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ మిసైల్ అంటే ఎప్పుడైనా లాంచ్ చేయగలము. అత్యంత ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకునే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ చాలా తక్కువ. అలాగే ఇది రోడ్ మొబైల్ అంటే ఎక్కడి నుంచైనా రహస్యంగా లాంచ్ చేయడానికి వీలుంది. ఈ లక్ష్యాలన్నీ అగ్ని-1ని భారత రక్షణలో గేమ్ చేంజర్‌గా మార్చాయి. అయితే ఆ చారిత్రాత్మక రోజు వచ్చింది. 25 నవంబర్ 2002 ఒరిస్సాలోని వీలర్స్ ఐలాండ్ నుండి అగ్ని-1ని ప్రయోగించారు. సరిగ్గా ఉదయం లాంచ్ అయిన ఈ మిసైల్ అనుకున్న మార్గంలో ప్రయాణించి సరిగ్గా లక్ష్యాన్ని చేరి విజయం సాధించింది. లాంచ్ కంట్రోల్ రూమ్‌లో శాస్త్రవేత్తలు, రక్షణ నిపుణులు ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్పారు. ఇది భారత రక్షణ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయమని. అగ్ని-1 విజయవంతమైన ప్రయోగం భారతదేశం ఇచ్చిన బలం అమోఘం. సమీప దేశాల నుండి వచ్చే ఏ ప్రమాదానికైనా వెంటనే ఎదుర్కొనే శక్తి లభించింది. భారతదేశం యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ మరింత బలపడింది. అగ్ని సిరీస్ ప్రపంచానికి భారత శక్తిని చూపించింది. భవిష్యత్తులో అగ్ని-2, అగ్ని-3 వంటి శక్తివంతమైన మిసైళ్లు అభివృద్ధికి ఇది బాట వేసింది. ఈ ప్రయోగం తర్వాత ప్రపంచ దేశాలు భారత టెక్నాలజీని కొత్తగా చూశాయి. అగ్ని-1 ప్రయోగం ఒక మిసైల్ లాంచ్ మాత్రమే కాదు, మనకు మనమే రక్షణ చేయించుకునే శక్తి ఉంది అనే సందేశం. ఈరోజు నవంబర్ 25 మన శాస్త్రవేత్తలు తెలివితేటలకు, మన సైన్యం ధైర్యానికి మరియు భారతదేశ స్వావలంబనకి బాటలో వేసిన మరో అడుగని సూచకం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.